హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ టు నాదే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో పండగ స్పెషల్ అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అయితే అరిసెల్ని పంచదారతోని ప్రిపేర్ చేస్తాం, బెల్లంతో చేస్తాం. కానీ పైన లేయర్ కొంచెం క్రంచీగా, లోపల సాఫ్ట్గా అరిసెలు కావాలంటే ఒక్కసారి ఈ స్టైల్లో ప్రిపేర్ చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది. మరి ఎంతో టేస్టీగా, చాలా సింపుల్ ప్రాసెస్లో క్రంచీగా, సాఫ్ట్గా ఈ అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. అరిసెల కోసం అయితే ముందుగా పిండిని ఇలా రెడీ చేసుకోవాలండి. ఇది 24 అవర్స్ పాటు సోక్ చేసుకున్న బియ్యంతో పట్టించిన పిండి. అంటే మనం 24 అవర్స్ సోక్ చేసుకొని దాన్ని మొత్తం నీళ్ళన్నీ తీసేసిన తర్వాత క్లాత్ మీద వేసుకుని ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇలా మెత్తగా పిండి పట్టించుకోవాలి. దీనికి తడిపిండే ఉండాలండి. అరిసెలైనా చక్కిలాలైనా తడిపిండి ఉంటేనే మనకి చక్కగా అవి కుదురుతాయి. ఇప్పుడు పాకాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ఇలా కడాయిలో కొద్దిగా అంటే ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని పోసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత మనం ఇందులో బెల్లాన్ని వేసుకుందాం. అరిసెలను అయితే కంప్లీట్గా బెల్లంతో చేస్తారు లేదా పంచదారతోనైనా చేస్తారు. కానీ బెల్లంతో చేసిన అరిసెలు పైన లేయర్ క్రిస్పీగా రావాలంటే మీకు ఒక చిన్న టిప్ చూపిస్తానండి. ఇప్పుడు మనం కొలుచుకున్న మెజర్మెంట్ అయితే ఏం లేదు. మనం ఇలా బెల్లాన్ని వేసుకున్నాం కదా, దీంట్లో కొద్దిగా పంచదార కూడా వేసేసుకుంటే మనకి పైనుండే లేయర్ అనేది క్రిస్పీగా, లోపల అరిసెలు సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు దీన్ని పూర్తిగా కరగనివ్వాలి. అయితే అరిసెలు చేసేయడం కోసం అయితే ఖచ్చితంగా మీరు ముద్ద బెల్లాన్ని తీసుకోండి. మనకి ఇప్పుడు పౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది కదా, దానికంటే ఇలా ముద్దగా ఉండే బెల్లం అయితేనే అరిసెలు అనేది చాలా చక్కగా కుదురుతాయి. చూడండి, ఇక్కడ మనకి బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఏ గిన్నెలో అయితే పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెని పెట్టేసుకొని కరిగించుకున్న ఈ బెల్లం సిరప్ని ఇందులో ఇలా వడగట్టేద్దాం. మనకి బెల్లంలో చాలా నాలుకలు ఉంటాయి కదా, అవన్నీ ఫిల్టర్ అయిపోతాయి. ఇప్పుడు మనం దీన్ని ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా పాకాన్ని ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఇది మనకి దగ్గరగా ఉడికిపోయింది కదా, ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాం. ఇలా కొద్దిగా పాకాన్ని తీసుకొని ఇలా ప్లేట్లో వేయండి. ఇది కొంచెం సాగుతుంది కదా, అంటే ఇంకా మనకు కొంచెం రావాలి. ఒక 2-3 టైమ్స్ మాత్రం పాకాన్ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ పాకాన్ని చెక్ చేసుకుందాం. ఇది చూడండి, మనకి ఇలాగా బాల్లా ఫామ్ అయింది. అలాగే దీన్ని ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తే స్ప్రెడ్ అవుతుంది కదా, అంటే మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చేసినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు, ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేద్దాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ పాకంలో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బియ్య పిండిని వేసేసుకుందాం. ఒకేసారి ఎక్కువ వేయద్దు. మనం వేసుకున్న పిండి అంతా పూర్తిగా కలిసిపోయిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి. అంటే మనకి ఎక్కడ లంప్స్ ఫామ్ అవ్వకుండా దీన్ని జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, పిండి మొత్తం అబ్జర్వ్ అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ వేసుకుందాం. ఈ అరిసెలకు మనం రైస్ వండుకునే బియ్యం కాకుండా మనం రేషన్ బియ్యం అయితే చక్కగా వస్తాయి. అలాగే ఒక మినిమం 15 అవర్స్ అయినా సోక్ చేసుకోవడం కంపల్సరీ. మిల్లు పట్టించుకున్న తర్వాత మెత్తటి పిండి జల్లెడతో మాత్రమే ఈ పిండిని జల్లించుకోవాలి. చూడండి, ఇది మళ్ళీ కలిసిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ వేసుకుందాం. ఇలా మొత్తం మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకున్నాం కదా, ఇలా మనకి కన్సిస్టెన్సీ వచ్చిందంటే ఇంక పిండి వేయడం ఆపేయండి. చల్లారాక ఇది మరి కొంచెం గట్టి పడుతుంది కాబట్టి ఇదైతే సరిపోతుంది. ఇలా మొత్తం లెవెల్ చేసిన తర్వాత దీని మీద కొద్దిగా నెయ్యిని వేసుకొని పైన పొడారిపోకుండా ఇది మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా అయితే మనకి అరిసెలు చేసే లోపల పొడారిపోకుండా ఉంటుంది పైన ఉండే లేయరు. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఇది కొద్దిగా చల్లారేంత వరకు కంపల్సరీగా మూత పెట్టయితే పక్కన ఉంచుకోండి. చూడండి, మనకి అరిసెల పాకం కొద్దిగా చల్లారింది. అయితే పైన చూసారా, మనకి ఇక్కడ వాతావరణం వల్ల మనకి ఇది కొంచెం గడ్డలైంది, అయినా పర్లేదు. ఇప్పుడు దీంతో మనం అరిసెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలా ముందు కొద్దిగా కొంచెం చిన్న చిన్న ముద్దలాగా రెడీ చేసుకున్నాం, అంటే బాల్స్ లాగా రెడీ చేసుకుంటే మనకు ఒత్తుకోవడం ఈజీ అవుతుంది. ఇలా కొన్ని బాల్స్ చేసుకున్నాం కదా, ఇలా ఒక పిండి ముద్దను తీసుకొని ఒక ఆయిల్ కవర్ మీద ఇలా పెట్టుకోండి. మీకు ఆయిల్ కవర్ లేదు అక్కర్లేదు అనుకుంటే బటర్ పేపర్ మీదైనా పెట్టుకోవచ్చు.
ఇలా మరీ పలుచగా కాకుండా మరీ తిగ్గా కాకుండా ఇలా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో దీన్ని వేసేద్దాం. ఇలా రెండు వైపులో ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఇలా తీసేసుకొని ఇలా కొంచెం ఫ్లాట్గా ఉన్న దాంతో దీన్ని జస్ట్ ఇలాగా ఒత్తేయండి. ఎక్సెస్ ఆయిల్ అంతా ఇందులోకి వెళ్ళిపోతుంది. అంతే, ఇలా అయిపోయింది. ఇలా ఫ్రై అయిపోయిందని తీసేసుకోవడమే. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇలా జస్ట్ నొక్కేయండి. మనకి ఎక్సెస్ ఆయిల్ వచ్చేస్తుంది. ఇలా తీసేసుకోవడమే. ఇలా అన్నిటినీ ఫ్రై చేసేయండి. అంతేనండి, అన్నిటిని ఇలా ఫ్రై చేసుకుంటే పైన చూడండి క్రంచీగా, లోపల సాఫ్ట్గా మనకు అరిసెలు అయితే చాలా బాగా వస్తాయి. ఒక్కసారి ఇలా తయారు చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.